హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఫా సదక్. సో ఇప్పుడు మనం ముల్లంగిరి వెళ్తున్నాం. వీకెండ్లో వెళ్ళాం కదా, ఇప్పుడు వీక్ డేలో వెళ్తున్నాం. సో నిన్న వెళ్ళినప్పుడు కొంచెం చాలా క్రౌడీ ఉండే అండ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం. కొంతమంది నాకు మార్నింగ్ ఇంకా బాగుంటుంది అన్నారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం వీక్ డే అండ్ మార్నింగ్ టైంలో వెళ్తున్నాం. సో వీక్ డే కాబట్టి మనకి ఎక్కడ కూడా వెహికల్స్ కనిపించట్లేదు. సో ఐ థింక్ వీక్ డేలో వస్తే మనకి లెస్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక 10 kgs బనానాస్ కూడా తీసుకెళ్తున్నా. అక్కడ ముల్లంగిరి పీక్ వీడియోలో మీకు కౌస్ కనిపించాయి కదా, ఆ కౌస్కి పెడదామని తీసుకెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి ఉన్న కౌస్ ఏమన్నా కనిపిస్తే వాటికి పెడతా. నాకైతే ఇక్కడ కింద నుంచి ఎక్కడ నాకు ట్రాఫిక్ కనిపించలేదు. సో ఐ థింక్ వీక్ డేస్లో చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఓకే, ట్రాఫిక్ వచ్చేసింది. పీక్ దగ్గరలోనే ఉంది. సో ఐ థింక్ కొంచెం బ్లాక్ అయిపోయినట్టుంది. సో పక్కన ఆపేసుకొని మనం క్లైమ్ చేయడం బెటర్. అది రోడ్. సో అక్కడే పక్కన పార్క్ చేసేసి పైకి క్లైమ్ చేస్తున్నా. అంతా చూడండి, రైట్ సైడ్లో మీకు వెహికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు ఒక సర్కిల్ లాగా ఉంటుంది రోడ్డు. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా ఎక్కి దిగితే కూడా మళ్ళీ రోడే వస్తుంది. మొత్తం ఫాగ్ ఇట్లా వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొన్న ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు కూడా ఇలా వచ్చింది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. సో దిస్ ఈస్ గుడ్. ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, అది నాకు కింద నుంచి అసలు ఏం కనిపించలేదు. మొత్తం వైట్ లేయర్ ఉండే అంతా. దగ్గరకు వచ్చేవరకు కొంచెం మనుషులు ఉన్నారని కనిపించింది. వీళ్ళు నాకు తెలిసి అవతల సైడ్ నుంచి క్లైమ్ చేసినారు. ఎందుకంటే నేను క్లైమ్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు ఎవరు కనిపించలే.
అండ్ అదే ముల్లయనగిరి పీక్ మొత్తం మంచుతో కమ్ముకపోయింది. అది ఎక్కితే ఇంకా బాగుంటుంది కానీ నా బ్యాగ్ వెయిట్ ఉంది. సో ఐ థింక్ నేను అంత దూరం నడవలేను, క్లైమ్ చేయలేను. సో యా సో మొత్తానికి బనానాస్ కూడా అయిపోయినాయి. అండ్ ముల్లయనగిరి కూడా రెండోసారి సక్సెస్ఫుల్గా చూసేసిన. సో ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతా. సో దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఇన్ చిక్మంగళూరు. మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నాకు ఈసారి వచ్చినప్పుడు. లాస్ట్ టైం నేను నవంబర్లో వచ్చినప్పుడు అంత మంచిగా అనిపించలేదు, ఇప్పుడు ఉన్నంత బెటర్గా అయితే ఏమనిపించలేదు. బట్ ఈసారి ఇంకా బాగుంది. అండ్ ఎవరైనా వస్తే మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. మార్నింగ్ ఇంకా చాలా బెటర్గా ఉంది. ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కన్నా మార్నింగ్ నాకు చాలా బెటర్ అనిపించింది. ఆర్ ఇంకా లేట్ ఈవినింగ్ వెళ్తే కూడా చాలా మంచిగా అనిపించవచ్చు. ఎందుకంటే బాబా బుడన్గిరి దగ్గర మనం లేట్ ఈవినింగ్ వెళ్ళినాం. సో లేట్ ఈవినింగ్ అక్కడ కూడా చాలా బాగుండే. ఇంకా మళ్ళా ట్రాఫిక్ వచ్చేసింది. సో ఇంకా మెల్లగా అలా దాటుకుంటూ వెళ్ళిపోదాం. మీకు తెలిసిందే కదా, 2-వీలర్ అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు 2-వీలర్ ఈజ్ మోర్ బెటర్. ఓకే దెన్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ గైస్.